తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టి శ్రీకాంత్ కుమార్. సీనియర్లకు చాలామందికి నిరాశ మిగిల్చారు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే నారా లోకేష్ గారని ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఉడికెత్తిపోతున్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మంత్రివర్గ కూర్పు ఏదైతే జరిగిన తర్వాత చాలామంది సీనియర్లు ఆశించారు. వారిలో మరీ ముఖ్యంగా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు సీనియర్ నేత, అట్లాగే కుప్పలవెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాడుగుల నుంచి బండారు సత్యనారాయణ మూర్తి గారు, వారు కుప్పలవెలమ సామాజిక వర్గమే. అయితే పొలినాటి వెలమలకు శ్రీకాకుళం జిల్లాలో పొలినాటి వెలమలు బీసీలు, అట్లాగే విశాఖ విజయనగరం జిల్లాలకు వచ్చేటప్పటికి కుప్పల వెలమలు బీసీలు. అక్కడ పొలినాటి వెలమలకు అవకాశం ఇచ్చి కుప్పల వెలమకు అవకాశం ఇవ్వలేదనేటటువంటి వాదన ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో రసవత్తరంగా మారింది. ఆ తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఇవేనా చివరి ఎన్నికలు అని చెప్పి ఎట్టకేలకి రాజమండ్రి రూరల్ నుంచి మరొక మారు పోటీ చేసి కని విని ఎరుగని ఆధిక్యతతో గెలుపొంది. అది హ్యాట్రిక్ విజయం. 2014, 19, 24 వరుసగా ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి లభిస్తుందని ఆశించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. అయితే వారిని కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మనకు తెలిసిందే కమ్మ సామాజిక వర్గం. ఇక గంటా శ్రీనివాసరావు గారు ఎవరూ ఊహించలా. గంటా శ్రీనివాసరావు గారు ఒక 5 సంవత్సరాల కాలం మనం ప్రజారాజ్యం కాంగ్రెస్ మినహాయిస్తే వారి ప్రస్థానం మొత్తం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగింది. 99 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ నుంచి, 2004లో చోడవరం నుంచి, ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్, ఆ తర్వాత మళ్ళీ 2014 నుంచి తెలుగుదేశం పార్టీ, 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే నియోజకవర్గాలు మారుతూ గెలుస్తూ వచ్చి ఈసారి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకొని భీముల నుంచి పోటీ చేసి కనివిని ఎరుగిన ఆధిక్యతతో గంటా శ్రీనివాసరావు గారు కూడా ఘన విజయం సాధించారు. వారిని కూడా పక్కన పెట్టారు. ఇక నిమ్మకాయల చినరాజప్ప గారిని పక్కన పెట్టడం అనేది అసలు తెలుగుదేశం పార్టీలోనే చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే నిమ్మకాయల చినరాజప్ప గారికి కనీవిని ఎరుగినటువంటి ఒక పదవి వారికి దక్కబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందినటువంటి సమాచారం. అట్లాగే కిమిడి కళా వెంకట్రావు గారు, వారు విజయనగరం జిల్లాకు వెళ్ళి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చేయాల్సినటువంటి వ్యక్తిని తప్పించి అక్కడ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి కిమిడి కళా వెంకట్రావు గారిని కూడా చివరి నిమిషంలో చీపురుపల్లికి పంపిస్తే ఉమ్మడి విజయనగరం జిల్లాలో వారు బొత్స సత్యనారాయణ గారిని ఓడించి వారు జగజ్జాతగా నిలిస్తే కిమిడి కళా వెంకటరావు గారు ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం, వారిని పక్కన పెట్టడం. అక్కడ ఉత్తరాంధ్ర కాపులు బీసీ జాబితాలో ఉంటారు, మనందరికీ తెలిసిందే. సరే, కమ్మ సామాజిక వర్గం నుంచి మరీ ముఖ్యంగా ముగ్గురు ముఖ్యులుగా అనిపిస్తారు. వాళ్ళల్లో గద్దె రామ్మోహన్ రావు గారు హ్యాట్రిక్. ఆయన 2014, 19, 24 వరుసగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. వారిని పక్కన పెట్టారు. ఆ తర్వాత ధూళిపాళ నరేంద్ర గారు, వారు మొన్న 2019 ఎన్నికలు తప్ప అంత క్రితం వరుసగా 5 పర్యాయాలు గెలుపొందినటువంటి శాసనసభ్యులు, వారిని పక్కన పెట్టడం. వారు మరొక మారు ఇప్పుడు పొన్నూరు నుంచి గెలుపొందిన. ఇక పరిటాల సునీత గారు రాప్తాడు నుంచి గెలిచారు. పరిటాల కుటుంబానికి ఖచ్చితంగా మంత్రివర్గంలో ప్రాధాన్యత లభిస్తుందని ఆశించినప్పటికీ పరిటాల సునీత గారిని పక్కన పెట్టడం కూడా చర్చనీయాంశమైంది. ఇక ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ గారికి కూడా మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఆ తర్వాత కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం నుంచి, అయితే అదే జిల్లాలో బీసీ జనార్దన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారిని పక్కన పెట్టడం. ఇంకా రెడ్డి సామాజిక వర్గం నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ఆశించారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆశించారు. వీళ్ళెవరికి కూడా అవకాశం దక్కల. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు లభించింది. బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. కాబట్టి ఇంతమందికి బెర్తులు కన్ఫర్మ్ చేయడం అనేది సబబు కాదనేటటువంటి అంశం ఒకటి ప్రధానంగా తెర మీదకి వచ్చింది. ఇక్కడ అందరూ అత్యంత ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే యాదవ సామాజిక వర్గంలో ఎవరూ ఊహించని విధంగా పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గంలో 95,000కు పైచిలుకు ఆధిక్యతతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి శాసనసభ్యుడిగా వారు పేరుగాంచినప్పటికీ పల్లా శ్రీనివాసరావు అని పక్కకు తప్పించడం అనేది యాదవ సామాజిక వర్గంలోనే కాక రాజకీయ విశ్లేషకుల్ని కూడా అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. యాదవ సామాజిక వర్గం నుంచి వైకాపా నుంచి వచ్చినటువంటి కొలుసు పార్థసారథికి, అట్లాగే బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్కి అవకాశం ఇస్తూ పల్లా శ్రీనివాసరావుని పక్కన పెట్టడం, అట్లాగే గవర సామాజిక వర్గానికి అవకాశం లేకపోవటం, గణబాబు వరుసగా 2014, 19,
24 గెలిచినప్పటికీ గణబాబుని పక్కన పెట్టడం. అట్లాగే బోయి సామాజిక వర్గం అంటే గుమ్మనూరు జయరాం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వారు వైకాపా నుంచి వచ్చి చేరారు కాబట్టి గతంలో కూడా వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా చేశారు కాబట్టి వారిని పక్కన పెట్టారని అనుకోవచ్చు. ఇక రెడ్డి సామాజిక వర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కాదని ఆనవ రామనారాయణ రెడ్డి గారికి అవకాశం ఇస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కూడా అవకాశం ఉంటాయి. ఇద్దరికి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇద్దరికి ఒకే సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అంటే సామాజిక సమీకరణల రీత్యా పొసగదు కాబట్టి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం రాలేదేమో, కల్పించలేదు అని మనకు అర్థమవుతుంది. అయితే చివరి నిమిషంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనసు మార్చుకున్నారు. ఎందుకంటే వారిని వైకాపా అభ్యర్థిగా నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రకటించిన తర్వాత వారు నెల్లూరు శాసనసభ్యుడి ఏదైతే ఆ అభ్యర్థిత్వం ఉందో వైకాపా అభ్యర్థిగా ప్రకటించినటువంటి అభ్యర్థిత్వం నచ్చక వారు నా ప్రమేయం లేకుండా నాతో సంప్రదించకుండా వైకాపా అభ్యర్థిని ప్రకటిస్తారని వారు పార్టీని వీడి వారు కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని తన అర్ధాంగిని పోటీ చేయించారు. తెలుగుదేశం నుంచి తాను స్వయంగా నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేశారు. కనీవిని ఎరుగిన ఆధిక్యతలతో వారు గెలుపొందడమే కాకుండా నెల్లూరు జిల్లా మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా విజయం సాధించేటటువంటి దిశగా వారు ఆర్థికంగా డాక్టర్ పి నారాయణ గారితో కలిసి వెన్నుదన్నులు అందించారు అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అయినప్పటికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముందు ఎంత ప్రాధాన్యత తెలుగుదేశంలో దక్కుతుందో మనం చూడాలి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంకెక్కడైనా వారిని అకామిడేట్ చేస్తారా వేరే ఏ ఇతర నామినేటెడ్ పోస్టులలోనైనా అనేది ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఇవి మనకేంటంటే మరీ ముఖ్యంగా సామాజిక సమీకరణలలో భాగంగా వీళ్ళందరికీ బండారు సత్యనారాయణమూర్తి గారు కావచ్చు, కిమిడి కళా వెంకటరావు కావచ్చు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కావచ్చు, గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, గద్దె రామ్మోహన్ రావు గారు కావచ్చు, పరిటాల సునీత గారు కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఇట్లా వీళ్ళందరినీ కూడా ఇంతమంది సీనియర్లని వీళ్ళందరూ కూడా మంత్రి పదవులకి అర్హులైనటువంటి వారు, మంత్రివర్గంలో తమకంటూ ఒక స్థానాన్ని పొందగలిగినటువంటి వారే. అయితే వీరికి ఎవరికి అవకాశం దక్కకపోవడం అంటే భవిష్యత్తులో అంటే మంత్రివర్గ విస్తరణలో కావచ్చు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం తర్వాత మంత్రివర్గ కూర్పులు చేర్పులు మార్పులు ఏవైనా జరిగినప్పుడు వీరికి ఎవరికైనా అవకాశం వస్తుందని మనం ఎదురు చూడొచ్చు. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.